నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారి భార్య అయినటువంటి అన్నా లెజినోవా తన కుమారుడు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడితే వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇస్తానని మొక్కుకుందట. ఇక అందులో భాగంగా మొన్న కొనిదెల కుటుంబం ఇండియా రావడం జరిగింది. కొనిదెల కుటుంబం నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఏదైతే అన్నా లెజినోవా గారు మొక్కుకున్నారో ఆ మొక్కులో భాగంగా టీటీడీ నిబంధనలకు అనుగుణంగా అక్కడ వెళ్ళి డిక్లరేషన్ ఫామ్ లో సంతకం చేసి సామాన్య జనంతో పాటుగా పద్మావతి కళ్యాణ కట్టకు వెళ్ళి అక్కడ తలనీలాలు సమర్పించారు. నిజంగా చాలా తక్కువ మంది అలా తలనీలాలు సమర్పించడం జరుగుతుంది. తన కొడుకు ఆరోగ్యం కోసమని తలనీలాలు సమర్పించింది అన్నా లెజినోవా. అయితే ఆమె విదేశీయురాలైనప్పటికీ సనాతన ధర్మాన్ని, ఇక్కడ భారతీయ సంస్కృతిని చాలా నమ్మే వ్యక్తి. అయితే ఆమె విదేశీయురాలైనప్పటికీ ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆమెకున్న గౌరవం పట్ల ఇక్కడి ప్రజలందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.